అహంకారం, రజోగుణం, తమోగుణం నుండి ప్రళయం ఎలా తలెత్తుతుంది మరియు అంతిమంగా ధర్మస్థాపన, కాలభైరవ రూపం మరియు జ్ఞానోపదేశం పంచాక్షరి ద్వారా మోక్షమార్గం ఎలా లభిస్తుంది అనే విషయాన్ని ఈ పౌరాణిక ప్రయాణం వివరిస్తుంది. 3. పంచముఖాల సమగ్ర తాత్విక విశ్లేషణ. శివుని పంచముఖ రూపం ఆయన సర్వశక్తిని సూచిస్తుంది. విశ్వంలోని ప్రతి స్థూల మరియు సూక్ష్మ అంశాన్ని నియంత్రిస్తుంది. ఈ 5 ముఖాలు పంచభూతాలను సమతుల్యం చేయడానికి సహాయపడతాయి మరియు వాటిపై ధ్యానం చేయడం ద్వారా శివసూత్రాన్ని, 5 ప్రాథమిక శక్తులను మరియు అన్ని లోకాలపై ఆయన పాలనను అర్థం చేసుకోవచ్చు. ప్రతి ముఖం ఒక నిర్దిష్ట దిశ, మూలకం, రంగు, శక్తి మరియు పనితీరుతో అనుబంధించబడింది. వాటి సమగ్ర వివరాలు ఈ క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. శివుని పంచముఖాలు, సూత్రాలు, దిశలు మరియు పంచకృత్యాల ఏకీకరణ. ముఖం, దిశ, పంచభూతం, మూలకం, రంగు, ప్రాథమిక విధి, ప్రాథమిక శక్తి, ప్రాథమిక దేవత, నియమించబడిన ప్రభువు. ఈశాన, ఉన్నతం, బ్లాపైకి, ఆకాశం, స్పేస్, ఇతర్. స్వర్ణ, బంగారు. అనుగ్రహం, మోక్షం, చిత్శక్తి, చైతన్యం. సదాశివ, తత్పురుష. తూర్పు, వాయువు, గాలి, పసుపు. తిరోధానం, దాచడం, తపస్సు. యోగశక్తి, మహేశ్వర. అఘోర, దక్షిణం, అగ్ని, నిప్పు. నీలం, సంహారం, వినాశనం. పునరుత్పత్తి, జ్ఞానశక్తి. రుద్ర, వామదేవ. ఉత్తరం, జలం, నీరు. ఎరుపు, స్థితి, పరిరక్షణ, రక్షణ. మాయాశక్తి. విష్ణువు, సద్యోజాత. పశ్చిమ, పృథ్వీ, భూమి. తెలుపు, సృష్టి, సృష్టించడం. క్రియాశక్తి, చర్య, సృష్టి. బ్రహ్మ.